బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్కి స్వాగతం సుస్వాగతం. అందరికీ తెలిసిందే, గాల్గోతియా యూనివర్సిటీ రోబోటిక్ డాగ్ కాంట్రవర్సీ ఏఐ సమ్మిట్లో చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది, పెద్ద సంచలనం సృష్టించింది. ఈ పాడ్కాస్ట్ దాని మీద నా అభిప్రాయం ఏంటి అనేది వ్యక్తపరుస్తాను. ఇంకొకేసారి అందరూ పడిపోతారు తప్పు ఎవరిది అని నిరూపించడానికి. అందరికీ బ్లేమ్ చేయడం ఇష్టం కానీ ఇంట్రోస్పెక్షన్ ఇష్టం ఉండదు. ఎవరిది తప్పు, బీజేపీదే తప్పు అని చాలా మంది క్వశ్చన్ ఉంది. కానీ నా దృష్టిలో ఇది బీజేపీ తప్పు కాదు, వాళ్ళు ఇన్హెరిట్ చేసుకున్న తప్పు ఇది. ఈ ఫాల్ట్ అంతా స్ట్రక్చర్ అండ్ డిజైన్ ఆఫ్ ద సొసైటీ అలా ఉంది, అందుకే ఈ తప్పు జరిగిందని నా ఉద్దేశం. దానికి రీజన్ ఏంటో ఇప్పుడు నా ఉద్దేశంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పాలంటే ఈ మెస్ క్రియేట్ చేసింది ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కాదు. అసలు ఏ గవర్నమెంట్ ఇండియాలో వచ్చినా ఇవి ఇన్హెరిట్ చేసుకుంటాయి సక్సెసివ్ గవర్నమెంట్స్. ఈ తలనొప్పిని ఎలా పరిష్కరించాలో ఏ ప్రభుత్వానికి అర్థం అవట్లేదు. ఎందుకంటే ఈ బీజం మైక్రో లెవెల్లో, ఇండివిజువల్ లెవెల్లో పడిపోయింది. ఆ బీజం మన కలోనియల్ మాస్టర్స్ అంటే దొరలు అని అంటారు కదా, వాళ్ళు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఒక ఐడెంటిటీ క్రైసిస్ క్రియేట్ చేసి మనందరిలో ఒక్కొక్కరిలో ఇంకా వాళ్ళ ఆధిపత్యాన్ని మెల్లగా మన మీద రుద్ది ఒక హిందూ హైరార్కీ సొసైటీలో వాళ్ళే అధికంగా హిందూ హైరార్కీలో వాళ్ళు పొజిషన్ చేసుకున్నారు. సో అది బీజం, అది జరిగింది. దానివల్ల ఈ మనకి ఇవన్నీ సిమ్టమ్స్ అని నా ఉద్దేశం. కలోనియల్ మాస్టర్స్ అంటే ఇప్పుడు రీసెంట్గా బ్రిటిష్ ముఘల్లో కాదు, ఎప్పుడు అరిస్టాటిల్ అండ్ అలెగ్జాండర్ దగ్గర నుంచి వస్తున్నది. వాళ్ళే మనలో అధికులుగా అవ్వడానికి అలా తయారు చేశారు. ఆ టైం నుంచి కన్ను ఉంది మన మీద, మన వెల్త్ క్రియేషన్, మన సిస్టమ్ మీద. సో అది అలా డైల్యూట్ అయ్యి ఇప్పుడు ఇంత వ్యాప్తి చెందిందని నా ఉద్దేశం. యాక్చువల్గా అప్పుడు మతాలన్నీ లేవు, క్రిస్టియానిటీ అది అని అన్ని పాలిథియిజంలో. సో ఆ పాలిథియిజంలోనే మోనోథియిస్టిక్ రిలీజియన్స్ క్రియేట్ చేసి, లేకపోతే అలాంటి మూవ్మెంట్స్ క్రియేట్ చేసి బేస్డ్ ఆన్ ఏ కల్ట్ అలాగా ఆ సొసైటీని డివైడ్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇస్లాం తీసుకున్నా, అది అరేబియాలో ఫామ్ అయినా ఒకప్పుడు అది పాలిథియిస్టిక్ రిలీజియన్ లోపలే ఉండేది. కానీ వాళ్ళు ఇన్స్పిరేషన్స్ అవి తీసుకుంటే అలెగ్జాండర్లు, సీజర్లు అలాంటివి తీసుకుంటారు వాళ్ళు. అక్కడే తెలుస్తుంది వాళ్ళ మైండ్ సెట్ ఎటు ఉందని. మన లెఫ్ట్ లీడర్స్ కూడా తీసుకుంటే వెస్ట్ ఐడియాలజీలు, లేకపోతే ఒక కల్ట్ ఫార్మేషన్. సో ఆ ప్యాటర్న్సే ఫాలో అవుతున్నాం. ఇంకో ఎగ్జాంపుల్ కూడా నేను మనకు కనిపించే చెప్తాం. మన సొసైటీలో చాలా మంది అలెగ్జాండర్ పేర్లు, ఆ పేర్లు, ఈ పేర్లు పెట్టుకుంటారు. అవి సిక్ వాళ్ళు, లేకపోతే ముస్లిం వాళ్ళు. అంతేగాని అటువైపు వాళ్ళు రాముడు, కృష్ణుడు అలాంటి పేర్లు ఎక్కువ పెట్టుకోరు. ఇది మన వెస్ట్లో మాట్లాడుతున్నాను. సో ఆ ఎగ్జాంపుల్ బట్టి తెలుస్తుంది ఎలా పొజిషన్ అవుతుంది సైకలాజికల్గా ఒక ఇమేజరీ అని. సో ఆ ఇమేజరీ బీజమే తాలూకా సిమ్టమే వ్యాప్తి చెంది ఇలా అయిందని నేను అనుకుంటున్నాను. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సొసైటీగా మనం జమీందారులు అంటే ఏదో పెద్ద ఇదిగా చూసి సినిమాల్లో జమీందారు కుటుంబాన్ని హైప్ చేసి అది చేసి వాళ్ళు ఎక్కడైనా నేను చాలా యూట్యూబ్లో చూసాను, మాది జమీందారుల కుటుంబం అని చెప్పుకొని ఐటమ్లా బిహేవ్ చేస్తుంటారు కొంతమంది. వాళ్ళ ఫ్యామిలీ యాన్సెస్ట్రీ మేము జమీందారు అని. అసలు ఆలోచిస్తే మర్చిపోయారా ఏంటి అనిపిస్తుంది. జమీందారులు అనే వాళ్ళు చాలామందిని ఎక్స్ప్లాయిట్ చేసి మిడిల్ మెన్గా ప్రవర్తించేవారు బ్రిటిష్కి, లేకపోతే వేరే వాళ్ళకి. సో వాళ్ళ గురించి మేము హిందూ సొసైటీని ఎక్స్ప్లాయిట్ చేసి రిసోర్సెస్, భారతదేశం తాలూకా రిసోర్సెస్ ఎక్స్ప్లాయిట్ చేసిన వాళ్ళని మేము వాళ్ళు అని చెప్పుకోవడానికి వీళ్ళు ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు. అది చలామణి అవుతుంది ఓపెన్గా అంటే అది నాకు షాకింగ్గా ఉంటుందన్నమాట. సో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న సొసైటీలో మనం బతుకుతున్నాం. సో అలాంటి మైండ్ సెట్ తాలూకా డైరెక్ట్ అవుట్పుట్టే మన కరెంట్ జ్యుడిషియరీ సిస్టమ్, బాబు సిస్టమ్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి సిస్టమ్, లెఫ్ట్ పొలిటికల్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్, మన సొసైటీ తాలూకా మొత్తం అప్రోచ్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అదే. మన ఇమేజరీ అంతా వాళ్ళ అవ్వాలి, వాళ్ళని మిమిక్ చేయాలి, వాళ్ళని ఏప్ చేయాలి. అదే మన ఎయిమ్, లేదా మనకి పని చేయాలి. ఇదే మన ఎయిమ్ లాగా మన సొసైటీ రన్ అవుతున్నది. సో ఫండమెంటల్గా ఆ థాటే రాంగ్ ఉన్నప్పుడు మరి అవుట్పుట్ ఎలా వస్తుంది? మనం ఏ బీజం నాటితే అదే మనకి పండు వస్తుంది. సో ఆ బీజం అది, పండు ఇది అని నేను అంటున్నాను. ఒరిజినాలిటీని కిల్ చేయడానికే ఈ సిస్టమ్ మొత్తం తయారు చేయబడింది. సిస్టమ్ అంటే నేను ఏదో పైన గవర్నమెంట్ లెవెల్లో అనట్లేదు. రైట్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ, రిలేటివ్స్, చుట్టుపక్కల సరౌండింగ్, సెట్టింగ్స్, స్కూల్ సిస్టమ్, ఇంకా ఆ పై లెవెల్లో ఈ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియరీ సిస్టమ్స్ అన్నీ కలిపి మన ఒరిజినాలిటీని కిల్ చేయడానికి, మన థాట్ ప్రాసెస్ కిల్ చేయడానికే ఉన్నాయి. మనలోని ఒక స్టూపిడ్ ఈగోయిస్టిక్ పీపుల్ని క్రియేట్ చేయడమే ఇంగ్లీష్ కాస్మెటిక్స్ ఉపయోగించి ఒక స్టూపిడ్ ఈగోయిస్టిక్ పీపుల్ని క్రియేట్ చేయడమే ఈ సిస్టమ్ తాలూకా ఆబ్జెక్టివ్ అండ్ ఉద్దేశం.
అనేది నా అభిప్రాయం. ఇంకా గాల్గోతియా యూనివర్సిటీ విషయానికి వద్దాం. వాళ్ళు ఏమనుకున్నారు, నా ఉద్దేశంలో ఈ ఏఏ సమ్మిట్ ఉపయోగించి మనం అక్కడ ఏదో చిన్న హడావిడి చేసి డబ్బులు సంపాదించేద్దాం, ఏఏ ట్రెండ్ లో స్టూడెంట్ని అట్రాక్ట్ చేసేద్దాం, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా ఐటమ్స్, వాళ్ళ దగ్గర ఇంకా డబ్బులు తీసేసుకొని ఫీజులు ఎక్కువ చేసేద్దాం అనే థాట్ ప్రాసెస్ లో అక్కడ స్టాల్ పెట్టి ఏదో చేద్దాం ఐటమ్ బాజీ అనుకున్నారు, దొరికిపోయి. ఆ యూనివర్సిటీని యాక్చువల్ గా షేర్స్ లేకపోతే వెనక ఉండే డబ్బులు ఎవరు అయి ఉంటాయంటే నాకు తెలిసి హై ర్యాంకింగ్ గవర్నమెంట్ అఫీషియల్స్ అయి ఉంటాయి, ఇంక్లూడింగ్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, పొలిటీషియన్ అండ్ మీడియా. నా ఉద్దేశం, నేను మరి అది 100% చెప్పను, కంపల్సరీ ఉంటాయని నా ఫీలింగ్, గట్ ఫీలింగ్. సిస్టమే డిజైన్ టు బి రాటెన్ టు జస్ట్ మేక్ మనీ అండ్ మేక్ ఫూల్ ఆఫ్ అస్, అంతే, ఇంకేం లేదు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం మొత్తం నెక్స్ట్ జనరేషన్ అందరినీ ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి బయటికి తీసుకురాగలిగితే అంత మంచిది. లేదంటే నేను ముందు చెప్పినట్టే స్టూపిడ్ ఈగోయిస్టిక్ పీపుల్ ని క్రియేట్ చేస్తాం హూ ఆర్ ఎంటైటిల్డ్ అండ్ జస్ట్ టేక్ ఫేక్ ప్రైడ్ జస్ట్ బికాస్ దే స్పీక్ ఇంగ్లీష్. అది నేను చెప్తున్నాను. పేరెంట్స్ ఎవరైనా చూసినా లేకపోతే నెక్స్ట్ జన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైనా చూసినా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో, యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో ఒక బ్రాండ్ ఇమేజ్ కోసం వెళ్ళి మోసపోవద్దు. వేస్ట్ ఆఫ్ టైం, మోర్ దెన్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఈ జనరేషన్ పోయిందంటే ఇంకొక జనరేషన్ పోయినట్టే, కలోనియల్ మైండ్ సెట్తో లేకపోతే వాళ్ళ తొత్తుల కింద ఇంకొక జనరేషన్ ఉన్నట్టు. అంత హై స్టేక్ గేమ్ ఇది అని నా ఉద్దేశం. ఇది నేను తప్పు అవ్వచ్చు, కానీ ఇది నా ఫీలింగ్. నేను ఎక్స్పీరియన్స్ చేసి, నేను చదివే పెద్ద కాలేజీల్లో పెద్ద దగ్గర ఉద్యోగాలు అన్నీ చేసి నా ఎక్స్పీరియన్స్. మనం క్రియేట్ చేయాలి ఒరిజినల్గా మన సొల్యూషన్స్, అవి మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేలా ఉండాలి. అవి చేయకుండా ఇమేజరీ వెనక పడి టైం వేస్ట్ అని నా ఫీలింగ్. ఇంకా బిగ్గర్ పిక్చర్ చూస్తే వరల్డ్ ఓవర్ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమి అంత బాగాలేదు. వెస్టర్న్ సైడ్ మొత్తం అంతా ఫీజులు నొక్కేయడానికి, ఎక్కడ స్టాన్ఫర్డ్ నుంచి, అమెరికన్ యూనివర్సిటీస్ నుంచి, ఇంగ్లీష్ యూనివర్సిటీస్ నుంచి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఎక్కడైనా అంతే. పెద్ద ఏం వాళ్ళు అక్కడ చదివి, మన ఇండియన్స్ వెళ్ళి చదివి పెద్ద మేధావులు ఏమైపోరు, వాళ్ళకి మళ్ళీ పని చేస్తాం అంతే. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వెస్ట్లో అంతా కమర్షియలైజ్ అయిపోయింది. ఈ వెస్టర్నైజ్డ్ ఇండియన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక వెస్టీజ్ ఆఫ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అందుకే ఇలా ఉంటుంది. అంటే ఒక చెట్టులో ఒక కొమ్మలాగా, మరి ఆ చెట్టు అదే అయినప్పుడు కొమ్మ పండు అలాగే ఉంటుంది కదా. అది మనం ఫాలో అవుతున్నాం కాబట్టి మన రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. అది మనం ఎప్పుడు రియలైజ్ అవుతామో నాకైతే అర్థం అవ్వట్లేదు. అండ్ ఈ గాల్గోతియా ఎగ్జాంపుల్తో అసలు మనకేం బ్రెయిన్ లేదా, ఇండియన్స్కి బ్రెయిన్ లేదా, ఇలా సరిగ్గా అసలు ఆలోచించలేరా అనేది అనలేము. ఎందుకంటే మన వాళ్ళే వెళ్ళి అక్కడ మళ్ళీ వెస్ట్లో ఈ ఏఐలు, రాకెట్లు, ఎలాన్ మస్క్ దగ్గర పనిచేసేవాళ్ళు, లేకపోతే గూగుల్లో పనిచేసేవాళ్ళు, మైక్రోసాఫ్ట్, అందరూ ఇక్కడ వాళ్ళే. సో బ్రెయిన్ పవర్ ఉంది, కానీ డైరెక్షన్ అండ్ స్ట్రక్చర్ లేదు. అది మొత్తం అంతా మనకి బట్టలు విప్పి బయట నించోబెట్టారు ఆ కొలోనియల్ మాస్టర్స్. మన మొత్తం స్ట్రక్చర్ అండ్ మెథడ్స్ని స్ట్రిప్ చేసేసి, డిజోరియంట్ చేసి, మనం మిస్డైరెక్ట్ చేసేసారు మొత్తం. ఆ డైరెక్షన్లో మనకి ఏంటంటే ఒక జాంబీలా వెళ్ళిపోతున్నాం. కానీ అది ఎవరి కోసం, మన కోసం ఉపయోగపడుతుందా లేదా, మన ఒరిజినాలిటీకి ఏంటి, మనం ఇంకా అది పర్ఫెక్ట్ ఏం చేస్తున్నాం నెక్స్ట్ ఫ్యూచర్లో, నెక్స్ట్ టైం లైన్లో అనేది అసలు ఆలోచించట్లేదు. కూర్చొని ఒకసారి మనం ఆలోచించాలి, పేరెంట్స్ లేకపోతే సొసైటీకి. ఒకసారి మనం ఏం చేస్తున్నాం రోజు పొద్దున్న లేచి రాత్రి పడుకునే వరకు అనేది ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి అనేది నా అభిప్రాయం. ఈ స్కూల్స్, కాలేజెస్ మనని ఒక చేతులు కాళ్ళుగా ప్రిపేర్ చేస్తున్నాయి ఒక కలోనియల్ మాస్టర్ మైండ్స్కి. ఇంచుమించు మనం ఏఐ లాగా మనం యాక్చువల్గా ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఏఐ లాగే. ఏఐలో ఇప్పుడు మనం క్వశ్చన్ అడిగితే ఎలా ఇస్తుందో అలాగే మనం ప్రాంప్ట్ బీయింగ్స్, మనం హ్యూమన్ బీయింగ్స్ కాదు, మనం ప్రాంప్ట్ బీయింగ్స్ లా తయారు చేస్తారు మన థింకింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ కెపాసిటీని తీసేసి. ఇది నా హోల్ అనాలిసిస్ అండ్ అసెస్మెంట్ ఈ ఇష్యూ మీద. ఇది నా ఉద్దేశంలో ఇది బీజేపీ ఫాల్టా అంటే బీజేపీ ఫాల్ట్ కాదు అంటాను. ఇది మచ్ డీపర్ ప్రాబ్లం, చాలా లోతైన ప్రాబ్లం. ఇది ఎలా ఉందంటే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ తాలూకా సిమ్టమ్స్ అన్నిటినీ డాక్టర్ ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో అతని ఫాల్ట్ అన్నట్టు ఉంది. అసలు క్యాన్సర్ వచ్చింది డాక్టర్ వల్ల కాదు కదా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ డాక్టర్ అనేవాళ్ళు ఇది బాగు చేయడానికి చూస్తారు, ఏ గవర్నమెంట్ వచ్చినా అది చూస్తారు, కానీ వాళ్ళ ఇంటెన్షన్స్ అవి కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది మనం చూడాలి. సో నాకు తెలిసి ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి చాలా హడావిడి చేసేస్తారు. కానీ మనం కామన్ సెన్స్ ఉపయోగించి ఆలోచిస్తే ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చినా, లేకపోతే స్టాలిన్ వచ్చినా, లేకపోతే ఇంకెవరు ఎక్స్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ వచ్చినా, లేకపోతే బ్రిటిష్ రానే మళ్ళీ వచ్చినా ఈ సిస్టమ్ మారదు. అది మనం ఆలోచించాలి. ప్రాబ్లం అనేది ఆ బీజంలో, ఆ మన ప్రతి ఒక్కరి థాట్ ప్రాసెస్ లో, మైండ్ సెట్ లో ఉంది అనేది నేను చెప్పదలుచుకునేది. ఇప్పుడు లాస్ట్ లో అసలు ఆ ఈవెంట్ కండక్ట్ చేసిన వాళ్ళు, అదే గవర్నమెంట్ అఫీషియల్స్, ఇంకా యూనివర్సిటీ తాలూకా వాళ్ళు ఏం చెప్పారో ఉందా, మంచి కామెడీగా ఉంటుంది. ఎవరైతే సెంటర్ ఆఫ్ కాంట్రవర్సీలు ఉన్నారో ఆవిడైతే చూడండి 350 crores పెట్టి ఏ ఎకో సిస్టమ్ ఇన్వెస్ట్ చేసేస్తుంది మా కాలేజ్ చెప్పారన్నమాట. అంటే ఏంటి, ఆవిడ పిచ్ చేసేస్తున్నది ఆవిడ కాలేజ్ని ఎవరికి, పేరెంట్స్కి. ఆ ఏ దాంట్లో చూడండి ఇలా పెట్టేస్తున్నామని. యాక్చువల్గా నా ఉద్దేశంలో అది ఆవిడ మైండ్లో తిరుగుతుంది. ఇలా ప్రతిసారి మన కాలేజ్ ఏదైనా కొత్తగా జాయిన్ అయినప్పుడు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు
ఇలాంటివే చెప్తూ ఉంటారు అంతా. దీన్ని ఇంకా బోల్డ్ కాలేజ్ లింగోలో దీన్ని చాలా రకాలుగా పదాలు ఉంటాయి ఇలాంటి మాటలకి, కానీ ఇక్కడ జస్ట్ నేను హైప్ ఇస్తున్నారని చెప్పి అంటాను అంతే. ఇంకా ఆవిడ అక్కడ చూస్తే ఆ కాలేజ్ తాలూకు మైండ్ సెట్ కూడా చూస్తే ఇక్కడ అంటే ఒక తెల్ల ఆవిడతో, అందంగా ఉండే ఆవిడతో ఏం చెప్పించినా చెల్లిపోయి మనం సీట్లు చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో ఉంటారు ఆ కాలేజ్ వాళ్ళు కూడా. మనం ఎప్పుడైనా స్కూల్స్ కాలేజెస్ పోస్టర్స్ అవి కూడా పెద్ద పెద్దవి చూస్తే మనం బిల్ బోర్డ్స్ అవి తెల్లగా ఉండేవాళ్ళు, అందంగా ఉండే వాళ్ళనే ఫోటోలు పెడతారు. సో అదే తాలూకా మైండ్ సెట్లో. సో కాలేజ్ ఏమి అంత ఇది కాదు, అంత అమాయకులు కాదు కాలేజ్ వాళ్ళు కూడా. ఇదంతా కావాలనే చేశారు, కానీ వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోయారు. ఇక్కడ చూడండి ఆవిడ తర్వాత అడిగారు స్టేట్మెంట్, దాన్ని ఇంగ్లీష్లో అంత బాగా చెప్పారు. అంటే ఆవిడకి ఇంగ్లీష్ తప్ప ఇంకేం రాదు. ఆ స్టూపిడిటీని కవర్ చేసుకోవడానికి ఇంగ్లీష్ వర్డ్స్ బాగా ఉపయోగపడతాయి. ద కాంట్రవర్సీ హ్యాపెండ్ బికాస్ థింగ్స్ మే హ్యావ్ నాట్ బీన్ ఎక్స్ప్రెస్ క్లియర్లీ. ఐ టేక్ అకౌంటబిలిటీ దట్ పెర్హాప్స్ ఐ డిడ్ నాట్ కమ్యూనికేట్ ప్రాపర్లీ యాజ్ ఇట్ వాస్ డన్ విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎంతూజియాజం అండ్ వెరీ క్విక్లీ ఇన్ అ జిఫీ. సో ఐ మే నాట్ హ్యావ్ కమ్ అక్రాస్ యాజ్ వెరీ ఎలోకెంట్ విచ్ ఇస్ అ రేర్ కేస్ అంట. బాబాయ్ ఆవిడ గురించి ఆవిడ రేర్ కేసులోనే ఇలా తప్పులు చేస్తానని చెప్పుకుంటున్నారు. ఆ ఇంగ్లీష్లో పెద్ద పెద్ద పదాలు ఏవో వాడేసి ఆవిడ ఇంకా కవరప్ చేసుకుందామని చూస్తున్నారు ఆవిడ స్టూపిడిటీని. ఇంగ్లీష్ అందుకే ఉపయోగపడుతుంది యాక్చువల్గా. అదే చెప్తున్నా ముందు వీడియోలో అంతా చెప్పింది అదే, ఇంగ్లీష్ని మన వాళ్ళు స్టూపిడిటీని కవర్ చేసుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు. ఇంకా చూడండి ఓవర్ స్మార్ట్గా ఏం రిప్లై. ఇంకో రిపోర్ట్ అడిగారంట, ఇంకా చెప్పండి ఎందుకు అయింది, ఎందుకు మిస్రిప్రజెంట్ అయింది. యువర్ 6 కెన్ బి మై 9 అంట. ఇది హైలైట్ డైలాగ్ అన్నిటికన్నా. మేడి పండు చూడు బాగా ఉండు, బయటికి పొట్ట విప్పు చూడు పురుగులు ఉండు అంటారు కదా. సో అలా పురుగులు లోపల ఉండి బయటికి బాగా ఉండే సిస్టమ్ అంది ఈవిడ దానికి ఎగ్జాంపుల్. పాపం యాక్చువల్గా జాలి పడాలి వాళ్ళ మీద, ఎందుకంటే వీళ్ళు విక్టిమే, ఎందుకంటే సిస్టమ్ తాలూకా విక్టిమ్స్. కానీ ఏం చేస్తాం, అలా ఎక్స్పోజ్ అయ్యారు. ఈ సిస్టంలో ఉంటే ఈ రోజు ఈవిడయ్యారు, రేపు మనం అవుతాం, అంతకు మించి ఇంకేం తేడా లేదు. ఇది మనల్ని చూసి మనం నవ్వుకున్నట్టే యాక్చువల్గా. ఇంక ఇప్పుడు కాలేజ్ స్టేట్మెంట్ చూద్దాం. వీఆర్ కమిటెడ్ టు అకాడమిక్ ఇంటిగ్రిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ రెస్పాన్సిబుల్ రిప్రజెంటేషన్ అంట. వీళ్ళు ఏదో బ్రోచర్లో పెడతారు కదా కాలేజ్ బ్రోచర్స్లో, అలాంటిది ఏదో చెప్పి చేతులు దులిపేసుకున్నారు. ఇప్పుడు మన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సెక్రటరీ ఎవరో ఎస్ కృష్ణన్ అని, అతను ఏం చెప్పారో చూద్దాం. వాళ్ళు ఏం చెప్పారో మొత్తం చదవను, కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఏమైనా ఎక్కువ స్ట్రిక్ట్గా చూసి అన్ని తనిఖీలు అవి చేస్తే మనం ఇన్నోవేషన్ని స్టైఫిల్ చేసేస్తుంది గవర్నమెంట్ అంటారు అని చెప్పి మేము అంతగా పుష్ చేయలేదు, వాళ్ళకే ఇచ్చాము అటానమీ అని చెప్తున్నారు. ఇంకా అతను ఏం చెప్పారంటే మాకు కాంట్రవర్సీ వద్దని చెప్పారు. అంటే గవర్నమెంట్ తరపు నుంచి అంతే, వాళ్ళకి ఏం కావాలి, గవర్నమెంట్ తరపు నుంచి కాంట్రవర్సీ లేకుండా వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలి ఎగ్జిక్యూటివ్ అంతే. ఇంకేం చేస్తారు బాబులోకి, ఏం చేస్తారు, అంతకు మించి ఇంకేం చేయలేరు వీళ్ళు ఏమైనా ఇన్నోవేషన్ లేకపోతే క్రియేటివ్ ఏమి చేయరు కదా, టెక్నోక్రాట్స్ కాదు కదా, వీళ్ళు జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. వీళ్ళు అంతకుమించి ఏం చేస్తారు, సిచ్యువేషన్ ని డ్యామేజ్ మోడ్ నుంచి బయట తీసుకొచ్చి కంట్రోల్లో పెడతారు. సో వీళ్ళు ఏమనలేం అంతే. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చేయాలంటే, చేతులు దులుపుకోవాలంటే ఏదో జ్యుడిషియల్ కమిటీ వేస్తారు, ఆ జ్యుడిషియల్ వాళ్ళు ఇంకోటి ఏదో చెప్తారు, ఆ ఫైండింగ్స్ ఇవన్నీ అవి మళ్ళీ ఆ పేపర్ వర్క్ అలా వెళ్ళిపోతుంది అంతే. అక్కడతో కీలకత్తం దుఃఖనం బంద్. మార్పు అయితే రాదు. మార్పు రావాలి అంటే మనం అసలు ఈ సిస్టమ్స్ ఎందుకున్నాయి, ఈ సిస్టమ్ ని పెర్పెచువేట్ అంటే ఇలా కొనసాగిస్తుంది ఎవరు ఈ ఏళ్లుగా, ఆ స్ట్రక్చర్స్ అన్ని మనం రీవిజిట్ చేసి అంటే ఒకసారి మళ్ళీ చూసి దాన్ని మనకు అనుగుణంగా మార్చుకుంటే గానీ అవ్వదు అనేది నేను ఈ పాడ్కాస్ట్ ద్వారా చెప్పాలనుకున్నది. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అసలు చైనా గురించి చెప్పాలంటే చైనా వాళ్ళు కూడా చాలా టెక్నాలజీ అమెరికా దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి స్టీల్ చేశారని ప్రపంచవ్యాప్తంగా టాక్ ఉంది. సో వాళ్ళకి ఇది ఒక కర్మలా మళ్ళీ తిరిగి కొట్టినట్టు అనిపించవచ్చు. వాళ్ళు కూడా అంతేమి ఉత్తములు కాదు, అందరూ దొంగలే దొరికే వరకు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఈ పాడ్కాస్ట్. మళ్ళీ వేరే మంచి టాపిక్ తో వేరే పాడ్కాస్ట్ లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.